దేవుని నామమున మీకందరికీ వందనములు. నేటి దిన మన ధ్యానాంశముగా యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రాత్రికాల సమయంలో నీ మందిరావరణములో చిన్న మందగా చేరి తండ్రి, మీ నామమును నాయన ధ్యానించడానికి మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను మట్టివాణ్ణి మానవ మాత్రుని తండ్రి. నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో, ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు భక్తుడు భక్తకోటికి వ్రాసినటువంటి ఈ పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును అనేటటువంటి మాటను ఇక్కడ యాకోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మనలో ఉండేటటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని మనము నిరూపించుకోవడానికి దేవుడు మనలో ఉంచినటువంటి ఈ విశ్వాసాన్ని మనకు వ్యక్తపరచడానికి ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి సూత్రాన్ని మనము గమనిస్తే, విశ్వాసం అంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం అనేటటువంటిది మన అంతరంగంలో దాగి ఉంటుంది. దేవుని యందలి మనకు విశ్వాసం ఉంది కాబట్టే ఆయన సన్నిధిని మనము వెతికి వచ్చి ఉన్నాం. అదే విషయాన్ని యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మీ విశ్వాసాన్ని, దేవుని పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని మీరు వ్యక్తపరచడానికి మీ క్రియలు అనేటటువంటివి ప్రామాణికముగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనలో ఉన్నటువంటి విశ్వాసము ఉంది అని చెప్పడానికి, కానీ దాన్ని నిరూపించేటటువంటి పరిస్థితి చాలాసార్లు మన జీవితాల్లో మనము వెనుకడుగు వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇరుకుల్ని బట్టి, మీరు దేవుని యందలి మీరు విశ్వాసం ఉంచుతున్నారా అనేటటువంటి మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా మాకు దేవుని యందలి విశ్వాసము ఉంది అని మనం చెప్తాము. కానీ క్రియారూపకంగా ఆ విశ్వాసాన్ని మనము వ్యక్తపరచడం అనేటటువంటిది కష్టసాధ్యమైనటువంటి పని. మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు చెప్తున్న మాటలు చూస్తే, అబ్రహాము విశ్వాస మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ యాకోబు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మీలో కేవలము విశ్వాసం అనేటటువంటిది ఉంటే మాత్రము మీరు నీతిమంతులుగా తీర్చబడరు. ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి, ఆ విశ్వాసమును ఇతరులకు మీరు బయలుపరచడానికి తగినటువంటి క్రియలు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము మన యొక్క ఆత్మీయ జీవితాలని మనము పరిశీలించుకున్నప్పుడు, మేము విశ్వాసులము
దేవుని యందలి విశ్వాసము కలిగి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము కొనసాగిస్తున్నాము అని మనం చెప్తూ ఉంటాము. కానీ ఎదుటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని బలపరిచేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని క్రియల రూపకంగా మనము చేసి చూపించలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక అవసరతలో ఉన్నప్పుడు వారి విశ్వాసాన్ని మనము కేవలము మాటల ద్వారా మనము బలపరిస్తే అది బలపరచబడేటటువంటి విశ్వాసం కాదు అని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 15-16 చదువుకుందామా. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలండి. ఇక్కడ యాకోబు భక్తుడు విశ్వాసం గురించి మాట్లాడుతూ మన తోటి సహోదరులు, మన తోటి రక్త సంబంధీకులు ఎవరైనా కూడా లేమిలో ఉన్నప్పుడు వాళ్ళు మన యొక్క దృష్టికి మనం వచ్చినప్పుడు మీకు దేవుడు సహాయం చేస్తాడమ్మా, నాకు చాలా విశ్వాసం ఉంది, మీకు కూడా విశ్వాసం ఉంది కదా, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు సహాయం చేయాలని మేము ఎంతగానో మేము ఉపవాసం ఉండి కూడా మేము ప్రార్థిస్తున్నాము అని మనము విశ్వాసముతో మనము చెప్పేటటువంటి మాటల వలన ఎలాంటి ప్రయోజనం లేదు అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని వ్యక్తపరిచేటటువంటి క్రియలు మీ జీవితంలో ఉండాలి. మీ యొక్క సహోదరులు అవసరతలో ఉన్నప్పుడు కేవలం మనము మాట మాత్రమే చెప్పడం కాకుండా మనము చేయగలిగినటువంటి సహాయాన్ని మనము వారికి చేసినప్పుడే మన యొక్క విశ్వాసము క్రియల మూలముగా అది నీతిమంతులుగా మనల్ని చేస్తుంది అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితాలను మనము గమనించినప్పుడు ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో చాలా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకి మనము సహాయము చేసే దగ్గర అనేక రకములైనటువంటి కారణాలని మనము వెతుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు చాలా విశ్వాసం ఉందండి, దేవుడు వాళ్ళకు సహాయం చేస్తాడని. మనకు కేవలము మనలో విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, కానీ ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా మనము చేసి చూపించాలి అనేటటువంటి మాటను ఇక్కడ యాకోబు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 14-15. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. చాలండి. యోబు భక్తుడు ఇక్కడ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఒక అద్భుత కార్యం గురించి ఆయన మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క జీవవాయువును మనలో ఊది ఆయన జీవాత్మను మనకు దయచేసి మనల్ని జీవులుగా ఆయన భూమి మీద సృష్టించాడు. అలాంటి దేవుడు ఆయన తిరిగి తన యొక్క మనస్సును తన మీదనే ఉంచుకునే నెడల తన శ్వాస నిశ్వాసాలను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవాన్ని తిరిగి దేవుడు తన దగ్గరే ఉంచుకున్నట్లయితే మనం ఏమైపోతామంటే శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోవుదురు. నా బిడ్డల మీద నాకు చాలా విశ్వాసం ఉంది, నేను వాళ్ళని నా స్వహస్తాలతో నేను సృష్టించాను, నా జీవవాయువును వాళ్ళలో నేను ఊదాను అనేటటువంటి ఒక్క విశ్వాసముతోనే దేవుడు
దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే మనము నడిచి వెళ్ళేటటువంటి మార్గములో అనేక రకములైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, మనకు శోధనలు మనకు ఎదురైనప్పుడు లేదు నేను సృష్టించినటువంటి బిడ్డలు ఎక్కడికి వెళ్ళరు అని ఆయన మనల్ని రక్షించకుండా మనల్ని విడిచిపెట్టేస్తే ఆయన మనకిచ్చినటువంటి జీవము ఆయన తిరిగి తీసుకుంటే ఆ ఇచ్చినటువంటి జీవాన్ని ఆయన కాపాడకుండా మన యొక్క తప్పిదాలను బట్టి, మన యొక్క పొరపాటులను బట్టి దేవుడిచ్చినటువంటి జీవాన్ని ఆయన తిరిగి తీసుకుంటే మనము ఏమైపోతాం అనేటటువంటి మాటని ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతూ, నరులు మరలా ధూళి అయి పోవుదురు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన విశ్వాసాన్ని మనకు కనపరచడానికి తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. మనము చేసినటువంటి అపరాధములను బట్టి, మనము చేసినటువంటి పాపములను బట్టి మనము నశించిపోకుండా ఉండడానికి కేవలము ఆయన మనకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని రుజువుపరచుకోవడానికి సొంత కుమారుని భూమి మీదకి పంపించి మన కొరకు ఆయన సిలువలో మరణమయ్యేటట్లు చేసినటువంటి కార్యము ద్వారా మనము నీతిమంతులుగా మనము మార్చబడుతున్నాం అనేటటువంటి మాటని ఇక్కడ యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు ఈ యొక్క విశ్వాసము గురించి మాట్లాడుతూ విశ్వాసము, క్రియలు అనేటటివి రెండు కూడా ప్యారలల్గా సమానముగా అవి రెండు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము వాటిల్ని మెయింటైన్ చేసినప్పుడే మనము నీతిమంతులుగా మనము తీర్చబడతాము అనేటటువంటి మాట గురించి ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తూ మొట్టమొదటిగా యోబు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాస అతనిని రక్షింపగలదా? చాలండి. మొట్టమొదటిగా యాకోబు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మనల్ని రక్షించదు అనేటటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మనకు విశ్వాసం ఉంది అని మనము చెప్పుకుంటే సరిపోదు. ఆ విశ్వాసాన్ని మనము క్రియల రూపకముగా అవసరమైన ప్రతిసారి మనము ఆ క్రియలని ఎదుటి వ్యక్తుల పట్ల మనము చేసి చూపించాలి అనేటటువంటి మాటను యాకోబు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసంలో క్రియలు కానీ లేకపోతే ఆ విశ్వాసము ఎలాంటిదంటే మనల్ని రక్షించడానికి అది ఎంత మాత్రము కూడా ఉపయోగపడదు అనేటటువంటి మాటను ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని మనము వ్యక్తపరిచేటటువంటి అవకాశాలు దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఎలా మన విశ్వాసాన్ని మనము వ్యక్తపరచగలము అన్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఒక అవసరతలో ఉన్నప్పుడు, ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఒక సహాయము వాళ్ళు ఎదురు చూసేటప్పుడు ఆ సహాయాన్ని చేయగలిగేటటువంటి అవకాశము దేవుడు మనకి ఇస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ సహాయాన్ని వాళ్ళ పట్ల జరిగించకుండా మాకు విశ్వాసం ఉంది, దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు అని కేవలం మనము మాట రూపంలోనే మన యొక్క విశ్వాసాన్ని మనము వ్యక్తపరిస్తే అది మనల్ని రక్షించదు, ఎదుటి వ్యక్తుల్ని కూడా రక్షించదు అనేటటువంటి విశ్వాసాన్ని అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు భక్తుడు కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 17-18 వచనముల్లో, మార్కు సువార్త 9వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒక తండ్రి యేసుక్రీస్తు యొక్క శిష్యుల దగ్గరకు తన కుమారుణ్ణి తీసుకొని వస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే చదువమ్మా. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులు అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. చాలండి. ఈ తండ్రి ఎంతో ఆశతో
ఎంతో విశ్వాసముతో తన కుమారుణ్ణి యేసుక్రీస్తు యొక్క శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చాడు. అంటే కుమారునికి మూగదైనటువంటి చెవిటి దయ్యము పట్టి అతన్ని అనేక దినములుగా ఆ దయ్యము ఆ కుమారుణ్ణి బాధిస్తూ ఉంది. ఈ తండ్రి ఈ బిడ్డను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చాడు అంటే ఈ తండ్రికి విశ్వాసం ఉన్నట్లా లేనట్లా? ఖచ్చితంగా విశ్వసించాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు నా బిడ్డను ఆయన స్వస్థపరచగలడు అనేటటువంటి విశ్వాసము తండ్రికి ఉంది కాబట్టి ఆ యొక్క తండ్రి శిష్యుల దగ్గరకు ఆ బిడ్డను తీసుకుని వచ్చారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుతో పాటు వాళ్ళు సేవా పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు. అనేక రకములైనటువంటి అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యుల్లో విశ్వాసం ఉన్నట్లా లేనట్లా అంటే తండ్రికి విశ్వాసం ఉంది, శిష్యులకు కూడా విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసాన్ని బలపరచగలిగేటటువంటి కార్యాలు వాళ్ళ మధ్యలో జరగలేదు. తండ్రి ఏ ఆశతో అయితే ఆ బిడ్డను తీసుకొని వచ్చాడో ఆ యొక్క స్వస్థత కార్యము వాళ్ళ మధ్యలో జరగలేదు కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు బలపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనం చూసిన 22వ వచనం చూసినట్లయితే, అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయను. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే శిష్యులు ఆ కార్యాన్ని జరిగించలేకపోయారో ఈ తండ్రి ఎంతో విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. కానీ శిష్యులు ఆ కార్యాన్ని జరిగించలేనప్పుడు ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసము సన్నగిల్లిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ తండ్రిని ఆ కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించాలి అంటే విశ్వాసము కేవలము వాళ్ళలో ఉన్న విశ్వాసం మాత్రం సరిపోదు, కానీ వారి యొక్క క్రియలు వారిని రక్షించడానికి ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ తండ్రి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ ఆయన పలుకుతున్నటువంటి మాటలు చూస్తే, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని అడిగాను. శిష్యులైతే చేయలేకపోయారు నాయన, నువ్వు కూడా ఏమైనా చేయగలిగితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని అడుగుతున్నారు. ఈ కుటుంబం రక్షించబడాలి అంటే ఇక్కడ కేవలము వాళ్ళకున్నటువంటి విశ్వాసం మాత్రము సరిపోదు. ఆయన చేసేటటువంటి కార్యం మీద ఆ కుటుంబం యొక్క రక్షణ ఆధారపడి ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వైపు తిరిగి ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే చూడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పింది. చదువు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తండ్రితో చెప్తున్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇతను నమ్మి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన చేసేటటువంటి కార్యాలు చూడడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము బలపరచబడాలి అంటే అక్కడ ఒక సూచక క్రియ వాళ్ళ మధ్యలో అవసరము. ఆయన చేసేటటువంటి స్వస్థత కార్యము వాళ్ళ మధ్యలో అవసరం అనేటటువంటి విషయాన్ని ప్రభు గ్రహించి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం మనం చూస్తే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంది. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క చెంతకు మనము వచ్చినప్పుడు, ఆయన్ని నమ్మి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అపనమ్మిక వైపు మనల్ని నడిపిస్తాయి. ఈ తండ్రికి కూడా నమ్మకం ఉండే మొట్టమొదట శిష్యుల దగ్గరకు వచ్చాడు. శిష్యులు ఎప్పుడైతే ఆ బిడ్డని స్వస్థపరచలేకపోయారో, ఆయన విశ్వాసాన్ని బలపరిచేటటువంటి కార్యం ఎప్పుడైతే శిష్యులు చేయలేకపోయారో, వెంటనే ఆయనలో అపనమ్మిక ఎక్కడ కలుగుతుందో అని యేసుక్రీస్తు ప్రభు ఆయనతో ఏమంటున్నాడు
అంటే, నువ్వు నమ్మగలిగితే దేవునికి సమస్తము సాధ్యం అన్నప్పుడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాలో అపనమ్మిక కలగకుండా నా కొరకు నువ్వు సహాయము చేయమని ఆయనతో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యందలి మనకు నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి ఆయన సన్నిధికి మనం వస్తూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ విశ్వాసములో మనము దిగజారిపోయేటప్పుడు ఎవరి వైపు చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వైపు మనము చూడాలి. ఈ తండ్రి కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. నాకైతే నమ్మకం ఉంది, నేను నా నమ్మకములో నుంచి జారిపోకుండా నా కొరకు మీరు సహాయము చేయమని ఈ తండ్రి ఆయన్ని వేడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తండ్రి యొక్క విశ్వాసాన్ని బలపరచాలి అంటే, ఆ కుటుంబాన్ని రక్షించబడాలి అంటే, దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలి అంటే ఇక్కడ ఒక కార్యము వారి పట్ల దేవుడు జరిగించాలి. కేవలము నీకు విశ్వాసం ఉంది కదా, వెరీ గుడ్, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, వెళ్ళిపో అనేటటువంటి మాట ప్రభు ఇక్కడ పలకట్ల. ఎందుకంటే క్రియలు లేనటువంటి విశ్వాసము వారిని రక్షించలేదు అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు గ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 26వ వచనం చదువుకుందామా. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో వెలువెలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేను కనుక అనేకులు వాడు చనిపోయారు అనేది. చాలండి. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత, ఆయన ఆ యొక్క బిడ్డను స్వస్థపరిచిన తర్వాత ఆ బిడ్డ ఎలా ఉన్నాడు అంటే, అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెను అనిరి. ఎప్పుడైతే దేవుడు ఆ దయ్యమును ఆ బిడ్డలో నుంచి విడుదల చేస్తూ ఉన్నాడో, ఆ బిడ్డ చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ తండ్రి పట్ల ఆయన చెయ్యబోయేటటువంటి కార్యం గురించి ముందుగానే తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మాలి, నమ్మితే నీ దేవునికి సమస్తము సాధ్యం అన్నప్పుడు, ఇప్పుడు బిడ్డని స్వస్థత కోసం తీసుకొచ్చినటువంటి ఆ తండ్రి బిడ్డ స్వస్థపరచబడిన తర్వాత కింద పడిపోయినప్పుడు అందరూ చూసి ఏమంటూ ఉన్నారు అంటే, ఆ బిడ్డ చనిపోయాడు అనేటటువంటి మాట ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పలికినప్పుడు ఒక్కసారిగా ఆ యొక్క తండ్రి మనసులో కలిగినటువంటి ఆలోచన మనం గమనిస్తే, దేవుని దగ్గరికి నేను స్వస్థత కోసం వస్తే నా బిడ్డను నేను పోగొట్టుకోవలసి వచ్చిందే అనేటటువంటి ఆలోచన ఆయనలో కలిగి ఉంటుంది. అలా నమ్మకం కోల్పోకుండా ఉండడానికే ప్రభు ఆయనతో ఏమంటున్నాడంటే, నీకు అపనమ్మకం కలగకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రభు వైపే చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను మనము తరచి చూసినప్పుడు వీటి వల్ల మనకు ఉపయోగం ఉందా, లేకపోతే ఎలాంటి లాభం లేదా అనేటటువంటి ఆలోచన మన యొక్క మనసులో తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుని వైపు మనము చూసినప్పుడు ఆయన చేసేటటువంటి కార్యాలు అద్భుతముగా ఉంటాయి. అవి మన జీవితాలని రక్షించగలవు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు 27వ వచనం చూసినట్లయితే, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగానే వాడు నిలువబడెను అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేవలం ప్రభు తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఆయన చేసినటువంటి స్వస్థత కార్యము ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డను రక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మీ విశ్వాసములో క్రియలు లేనటువంటి విశ్వాసము మిమ్మల్ని రక్షించలేదు. ఎదుటి వ్యక్తుల పట్ల మీరు చేసేటటువంటి కార్యాలు మీ విశ్వాసాన్ని వాళ్ళ కొరకు రక్షణ కారకంగా మారుస్తాయి అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము
నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చాలండి. రెండోదిగా యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనటువంటిది అనేటటువంటి మాటను ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసములో క్రియలు లేకపోతే అది ఎన్నటికీ కూడా ఫలింపులోనికి రాదు అనేటటువంటి మాటను చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా విశ్వాస జీవితంలో దినదినము మనము ఎదగాలని దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి శ్రమలను, కష్టాలను అన్నిటినీ మనము దాటుకొని ముందుకు రావాలని ప్రతి ఒక్కరము కూడా ఆశపడుతూ ఉంటాం. ఈ యొక్క ఆశను మనము కలిగి మనము జీవించేటప్పుడు విశ్వాస జీవితంలో మనము క్రియలు కలిగినటువంటి వారముగా మనము జీవించాలి. ఈ క్రియలు మన విశ్వాస జీవితంలో లేకపోతే మన యొక్క విశ్వాసము ఎన్నటికీ కూడా ఫలింపులోనికి రాదు అనేటటువంటి మాటని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ 18వ వచనంలో యాకోబు భక్తుడు పలుకుతున్న మాటలు చూస్తే, అయితే ఒకడు చదువు. విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండానే విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. అంటే నీలో విశ్వాసం ఉంది, నాలో క్రియలు ఉన్నాయి. నా విశ్వాసాన్ని నాకు క్రియలు ఉన్నాయి కాబట్టి విశ్వాసము లేకుండా నా క్రియలను నీకు నేను కనపరుస్తాను అంటే అది జరగనటువంటి పని. ఎందుకంటే విశ్వాసము, క్రియలు రెండు కూడా మనలో ఉన్నప్పుడే దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు అనేటటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 19వ వచనం చూసినట్లయితే, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని మనము నమ్ముతున్నాము. ఆ నమ్మకం ఉండడం మనలో చాలా మంచిదే. కానీ ఆ నమ్మకం మాత్రం ఉంచుకుంటే మన యొక్క విశ్వాసము ఫలింపులోనికి రాదు. ఆ నమ్మకంతో పాటు మన విశ్వాసములో క్రియలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు దెయ్యాలకు మధ్య తేడా, మనము నమ్మకం మాత్రం ఉంచితే దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుతున్నాయి. కానీ వాటికి మనకు మధ్య తేడా ఏమిటంటే మన విశ్వాసములో క్రియలు ఉండాలి అనేటటువంటి మాటను యాకోబు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమని చెప్తూ ఉన్నాడో మనం చూసినట్లయితే 21వ వచనం చదువుకుందామా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చాలండి. మనము విశ్వాసం గురించి మాట్లాడినటువంటి ప్రతిసారి మన పితరుడైనటువంటి అబ్రహామును మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అబ్రహాముకి దేవుని పట్ల విశ్వాసం ఉంది. ఆయన కనపరిచినటువంటి అంత గొప్ప విశ్వాసాన్ని బట్టి మన పితరుడైనటువంటి అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. ఈ విశ్వాసులకు తండ్రిగా నియమించబడినటువంటి పితరుడైనటువంటి అబ్రహామును మనము గమనించినప్పుడు మనం చూస్తే హెబ్రీ పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీలు రాసినటువంటి పత్రికలో కానీ, యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రికలో కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, అంటే మనకు తెలిసినటువంటి స్టోరీ ప్రకారము అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి కత్తితో వధించేటటువంటి సమయానికి దేవుని దూత వచ్చి అతన్ని చేయి పట్టుకొని, నువ్వు ఈ బిడ్డని చంపొద్దు అనేటటువంటి మాట మనందరికీ కూడా తెలుసు. కానీ పరిశుద్ధులు ఈ పరిశుద్ధ గ్రంథములో రాసినటువంటి ఈ వాక్యాన్ని మనము గమనిస్తే, అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద అర్పించాడు అని చాలా క్లియర్గా వాళ్ళు ఇక్కడ చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాముకి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, నాకు దేవుడు అంటే చాలా విశ్వాసం అండి, నన్ను దేవుడు మా యొక్క సొంత దేశము నుంచి మెసొపొటేమియా దేశము నుంచి దేవుడు నన్ను బయలుదేరి రమ్మన్నాడు కాబట్టి నేను వచ్చాను, దేవుడు నన్ను గొప్ప జనముగా చేస్తాడన్నటువంటి విశ్వాసము నాకుంది అని అబ్రహాం అక్కడితో ఆగిపోయి ఉంటే, ఆ విశ్వాసము ఎలాంటి దేనికి కూడా ఉపయోగపడినటువంటి నిష్ఫలమైనటువంటి స్థితిలో ఉండిపోయేది. కానీ అబ్రహాం ఏం
చేశాడంటే తన క్రియల మూలముగా దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. దేవుడు కోరుకున్నప్పుడు ఒక్కగానొక కుమారుడు 25 సంవత్సరములు వేచి చూసినటువంటి కుమారుణ్ణి దేవుడు బలివ్వమన్నప్పుడు అబ్రహాము ఆ కుమారుణ్ణి బలి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసము ఎందుకు ఫలింపులోనికి వచ్చింది? ఎందుకు దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా అతను నిలబెట్టాడు అంటే, దేవుడు అడిగిన ప్రతిసారి కూడా అబ్రహాము తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని దేవుడి పట్ల ఆయన వ్యక్తపరిచాడు. మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే దేవుని పట్ల మన విశ్వాసాన్ని ఎలా మనము వ్యక్తపరుస్తూ ఉన్నాము. మనలో క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది, దేవుని నేను ఎంతో విశ్వసిస్తున్నాను అంటే దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మన విశ్వాసము ఫలింపులోనికి రాదు అనేటటువంటి మాటని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పితరుడైనటువంటి అబ్రహాం అయితే మనకు మాదిరికరంగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఎంతగా ప్రేమించినా, ఎంతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించినప్పటికీ కూడా క్రియల మూలముగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అతను తీర్చబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే పౌలు భక్తుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. చాలండి. శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునికి ఏమి దొరికినందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అది అతనికి అతిశయ కారణము కలుగును కానీ దేవుని ఎదుట కలుగదు. మనం చేసినట్లయితే కేవలం అబ్రహాముకి ఇక్కడ పితరుడైనటువంటి అబ్రహాము కేవలము క్రియల మూలముగా అతను నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఆ దేవుని పట్ల అతనుకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఆయన దేవుని సన్నిధిలో చేసినటువంటి క్రియలు ఆయన్ని నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము పరిశీలన చేసుకున్నప్పుడు క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనది అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచిన తర్వాత, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి దేవుడు మనల్ని ఇవ్వమన్నప్పుడు చాలా సందర్భాల్లో మనము దాన్ని పరిపూర్ణమైనటువంటి హృదయముతో తిరిగి దేవునికి మనము ఇవ్వలేం. ఎందుకంటే మానవులకు ఉన్నటువంటి నైజం అలాంటిదే. అబ్రహాము పితరుడైనటువంటి అబ్రహాముకు మనకు ఉన్న మధ్య తేడా ఏమిటంటే, అబ్రహాము దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చాలా సంతోషముగా తిరిగి దేవునికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో షునేమీయురాలు యొక్క ఉపమానం కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ ఎలీషా ప్రవక్త షునేమీయురాలికి ఒక గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత ఆ బాలుడు చనిపోయిన తర్వాత ఆ షునేమీయురాలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది కదా, ఎందుకు నేనేమన్నా బిడ్డని నిన్ను అడిగానా, ఎందుకు నువ్వు నాకు బిడ్డని ఇచ్చి నా పూర్వపు స్థితిని నాకెందుకు నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు అనేటటువంటి మాట ఆమె పలుకుతూ ఉంది. కానీ పితరుడైనటువంటి అబ్రహాము దగ్గరికి మనం వచ్చేసరికి దేవుడు ఆయనని ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడటం అంటే దేవుని పట్ల ఆయనకి ఎంత గొప్ప విశ్వాసం ఉందో అది కేవలము మాటల్లో చెప్పడమే కాకుండా క్రియల్లో ఆయన దాన్ని చేసి చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము మన యొక్క విశ్వాసాన్ని క్రియల రూపకంలో దేవునికి మనము చేసి చూపిస్తామో ఆ విశ్వాసములో మనము ఫలించగలిగేటటువంటి అనుభవాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు దయచేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 24వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24. మనుష్యుడు విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని
మీరు దీనివల్ల గ్రహించితిరి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడును. ఒక మనుష్యుడు నీతిమంతుడుగా ఎంచబడాలి అంటే కేవలం విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు. ఆ విశ్వాసాన్ని కొనసాగించగలిగేటటువంటి క్రియలు మన జీవితాల్లో ఉండాలి. ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచగలిగేటటువంటి క్రియలు ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉంటాయో అప్పుడు ఆ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడతాననేటటువంటి మాటని ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చాలండి. మూడవదిగా ఇక్కడ యాకోబు భక్తుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. మొట్టమొదటి మనం చూసుకున్నాం కదా, క్రియలు లేనటువంటి విశ్వాసము మనల్ని రక్షింపలేదు. రెండవదిగా క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనటువంటిది. మూడవదిగా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే ప్రాణము లేని శరీరమేలాగు మృతము. ప్రాణము లేనటువంటి శరీరము అనగానే మృతమైనటువంటి శరీరానికి ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఎందుకంటే మన తోటి వారు, మన కుటుంబీకులు, మన రక్త సంబంధీకులు ఎంత దగ్గర వారైనప్పటికీ కూడా చనిపోయిన తర్వాత ఎవరిని కూడా వారిని మనము ఇంట్లో పెట్టుకోవడానికి మనము ఇష్టపడము. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు పెట్టుకున్న తర్వాత తిరిగి వారిని మనము సమాధిలోనికి మన వారిని అప్పగిస్తూ ఉంటాం. అదే విధముగా యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది. మీ యొక్క విశ్వాసములో క్రియలు లేకపోతే నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా కూడా అది మరణముతో సమానం. నీ విశ్వాసము మరణముతో సమానము అనేటటువంటి మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ క్రియలకు మనము అంత ప్రాముఖ్యతను మనము ఇవ్వము. ఎందుకంటే విశ్వాస జీవితంలో ముందుకు మనము కొనసాగాలి అంటే మన యొక్క విశ్వాస ప్రయాణము ఆటంకం లేకుండా ముందుకు మనము దాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది మన యొక్క క్రియలు. మనము ఎదుటి వ్యక్తులకు మనము ఎలా సహాయం చేయగలుగుతూ ఉన్నాము, ఎదుటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని ఎలా మనము బలపరచగలుగుతున్నాం అన్న విషయాన్ని ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటాడన్న విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ రాహాబ్ అనేటటువంటి వేశ్య మనకు కనిపిస్తూ ఉంది. ఆమె ఇక్కడ యెహోషువ యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి 2 మనుషుల్ని పంపించినప్పుడు ఈ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉందంటే ఆ మనుషులను ఆమె కాపాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాపాడిన తర్వాత ఆమె వాళ్ళతో పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చాలండి. ఈమె ఈ యొక్క ఇశ్రాయేలీలతో పలుకుతున్నటువంటి మాటలు, ఈ మాటలు మనం చూసినప్పుడు ఈమెకి దేవుని మీద విశ్వాసం ఉందా లేదా? ఖచ్చితంగా దేవుని మీద ఏమో విశ్వాసం ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను గమనించినప్పుడు ఎవ్వరికి కూడా ధైర్యము లేదు. ఎందుకంటే యెహోవా దేవుడే జీవము కలిగినటువంటి దేవుడు అని చాలా గొప్ప సాక్ష్యాన్ని ఏమో చెప్తూ ఉంది. ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత ఈమెను మనం గమనించినట్లయితే ఏముంటుందంటే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఎంత మాత్రమో ఉండదు. ఎంత గొప్ప సైన్యం
సైన్యం ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్ప మనుషులైనప్పటికీ కూడా మీ దేవుని ఎదుట వాళ్ళు నిలబడలేరు అనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈమె పలుకుతూ ఉందంటే రాహాబు, ఈమెలో చాలా గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రక్షించబడడానికి ఇంకా ఏ కారణం ఇంకా అవసరం లేదు. మీ దేవుడైనటువంటి యెహోవా ఒక్కడే రక్షించడానికి సమర్థుడు అని చాలా క్లియర్ స్టేట్మెంట్ ఈమె ఇచ్చేసినటువంటి రాహాబు ఈ యొక్క వేగుల వారు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, ఇంత గొప్ప దేవుడు మీకున్నాడు కదా, మీ దేవుడే మిమ్మల్ని కాపాడుతాడులే పోండి అనేటటువంటి మాట ఆమె పలకట్ల. ఆమె ఏం చేస్తుందో మనం గమనించినట్లయితే 9వ వచనం చదువుకుందామమ్మా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును అని ఇంకొక సాక్ష్యం కూడా చెప్తూ ఉంది. ఇంత గొప్ప మాటలు ఆమె యెహోవా దేవుని గురించి చెప్పగలుగుతూ ఉందంటే, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని, ఎలాగ ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని గద్ద రెక్కల మీద ఎలాగ ఆయన మోసుకొని వచ్చాడో, ఈ కార్యాలన్నిటినీ కూడా చాలా స్పష్టంగా ఈమె తెలుసుకుంది. ఇంత విశ్వాసం కలిగినటువంటి ఈమె, ఆమె విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకోవడానికి ఆమె ఏం చేసిందంటే, ఆ వేగుల వారిని ఆమె దాచిపెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ దేవుడు చాలా గొప్పడు కదయ్యా, మీరు ఎట్ట పోయినా సరే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అనేటటువంటి మాట ఆమె పలకట్ల. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది అని ఎలాగైతే యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడో, ఈమె దేవుడు తనకిచ్చినటువంటి అవకాశాన్ని క్రియల రూపంలో ఆమె చేసి చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె చేసినటువంటి పనిని మనం గమనిస్తే 4వ వచనము చదువుకుందామా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషుల వద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదిగా ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టెలో వారిని దాచిపెట్టాను. చాలండి. ఈమె చేస్తున్నటువంటి పని మనం ఇక్కడ చూస్తే, ఆ యొక్క వేగు చూడడానికి వచ్చిన వారిద్దరిని కూడా మిద్దె మీదకి ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపక కట్టెలో వారిని దాచిపెట్టాను. అంటే ఇక్కడ ఈమె చేసినటువంటి పని అంత సామాన్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే రాచరిక వ్యవస్థను మనం గమనిస్తే, ఎవరైనా కూడా దేశానికి ద్రోహం చేయడానికి వచ్చిన వారికి ఆశ్రయాన్ని కల్పిస్తే వారిని కూడా దేశద్రోహుల కింద లెక్క కట్టి వారిని కూడా మరణ శిక్షకు అప్పగించేటటువంటి వ్యవస్థ మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ స్త్రీ తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆమె సజీవముగా ఉంచుకోవడానికి ఆమె ఈ యొక్క కార్యాన్ని చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే ఆమె ఎంతకైనప్పటికీ కూడా తెగించి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తన ప్రజలని ఆమె రక్షించుకోవడానికి ఆమె చేసినటువంటి ఈ యొక్క కార్యము ఆమె యొక్క కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు చెప్పిన విధముగా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. ఈమె కానీ ఈ ధైర్యం చేసి ఈ కార్యాన్ని జరిగించకుండా ఉంటే ఈమె కుటుంబము కూడా ఆ యొక్క ఎరికో పట్టణస్థులో ఉన్న వాళ్ళందరితో పాటు నశించిపోయి ఉండేది ఏమో. ఈ కుటుంబం కూడా వాళ్ళందరి చేతిలో మరణమైపోయి ఉండేవాళ్ళు. కానీ ఈమె కనపరిచినటువంటి విశ్వాసము, ఆమె కార్యాల ద్వారా ఎప్పుడైతే ఆమె చేసి చూపించిందో, ఆ యొక్క ప్రజలందరి మధ్యలో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం గమనించినప్పుడు క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి అనేక రకములైనటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా మన యొక్క విశ్వాసాన్ని మనము వ్యక్తపరచగలిగేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిల్ని మనము వినియోగించుకోవాలి. అలా వినియోగించకుండా మాకెందుకులే,
మేము చేయకపోతే ఇంకోరు సహాయం చేస్తారు కదా, వాళ్ళకి చేస్తే మాకేమవుతుందో, దానివల్ల మనకేమి లాభం వస్తుంది అనేటటువంటి ఆలోచన ఈ రాహాబుకు రాలేదు. రాహాబుకు అలా ఆలోచన వచ్చి ఉంటే, ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కాదని నేను సహాయం చేస్తేనే మా ఈ యొక్క దేశం రక్షించబడుతుందా, లేకపోతే మా కుటుంబాన్ని ఆమె చెప్పినటువంటి మాటను, నేను చెప్పిన మాటను ఎవ్వరు నమ్మరు కదా. ఎందుకంటే సమాజంలో ఆమెకున్నటువంటి స్థితిని మనం గమనించినప్పుడు, ఆమెకు విలువ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాహాబు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగిందంటే దేవుని పట్ల ఆమెకున్నటువంటి విశ్వాసము, ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఆమె చేసినటువంటి కార్యము ఆమె కుటుంబాన్ని మరణము నుండి రక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు మనకు చాలా స్పష్టంగా తెలియచేసేటటువంటి మాట ఏమిటంటే, మీలో విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని క్రియల రూపకంలో మీరు వ్యక్తపరచాలి. మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి అనేటటువంటి మాటను యాకోబు భక్తుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చాలండి, ఇక్కడ రాహాబు అనేటటువంటి వేశ్య క్రియల మూలముగా నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆమెకి విశ్వాసం ఉంది, కానీ దేవుని యొక్క అద్భుత కార్యాలని, ఇశ్రాయేలు ప్రజలని ఎలాగైతే యెహోవా దేవుడు నడిపించాడో ఆ కార్యాలని ప్రత్యక్షంగా ఆమె కళ్ళతో చూడలేదు, కేవలం వినడం మాత్రమే చేసింది. ఇశ్రాయేలు దేవుడు ఇంత గొప్పవాడంట, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చాలా గొప్పవి అని కేవలము వినినటువంటి ఆమె ఎలా నీతిమంతురాలుగా మార్చబడిందంటే, క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైనటువంటి జీవితంలో మన క్రియల మూలముగా మనము నీతిమంతులుగా మనము మార్చబడగలుగుతున్నామా లేదన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనము చేసేటటువంటి ప్రతి క్రియలో దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చేటటువంటి అవకాశాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకుంటున్నామా, లేకపోతే అవకాశాన్ని మనము తోచిపుచ్చుతున్నామా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రాహాబ్ అయితే ఆమె చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా ఆమె తీర్చబడింది, ఆమె కుటుంబాన్ని ఆమె రక్షించుకోగలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు ఈ ఉదయకాల సమయమున మనకు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, విశ్వాసం అనేటటువంటిది ఎలా మనము కొనసాగించాలి అనే దాని గురించి మాట్లాడుతూ, మొట్టమొదటిగా క్రియలు లేనటువంటి విశ్వాసము మనల్ని రక్షించలేదు అనేటటువంటి మాటను స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. రెండవదిగా క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనటువంటిది, అది ఎప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఫలింపులోనికి మనల్ని తీసుకొని రాదని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది. మనలో ఎంత భక్తిగా మనము జీవిస్తున్నా, ఎంత విశ్వాసం మనకుందని మనము చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో మనము వ్యక్తపరచకపోతే అది మృతమైనటువంటి శరీరముతో సమానమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలని మనము పరిశీలన చేసుకున్నట్లయితే మన విశ్వాసము ఎలా మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది, మన విశ్వాసములో క్రియలు ఉన్నాయా లేదా అని మనల్ని మనము పరీక్ష చేసుకొని దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనము ఉపయోగించుకొని ఎదుటి వ్యక్తులకు మనము చేయగలిగినటువంటి సహాయాన్ని మనము చేయాలి. ఎప్పుడైతే అలా మన విశ్వాసాన్ని క్రియల రూపంలో మనం వ్యక్తపరుస్తామో దేవుడు మనల్ని నీతిమంతుడుగా ఆయన తీరుస్తాడని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.